కొంచెం ఒత్తులు పెద్ద పెట్టరా ఒత్తులు పెద్ద పెడుతున్నాయి ఎవరికి తెలియదే నీ చరిత ఏమని రాయాలి కరువైపోతుంది నీ ఆవు జన్మ దూరం దూరం ఉండండి. జై మాతా మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి కన్యాకుమారి దాకా ప్రస్తుతానికి హైదరాబాద్ వరకు మెర్చల్ దగ్గర కాళ్ళకల్ ఏదైతే బంగారు దుర్గమ్మ తల్లి దేవాలయం ఉందో అక్కడ మనకి మన గోవుతో పాదయాత్ర
చెప్పినటువంటి విషయం ఇది. గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి, జాతీయ ప్రాణి. గోమాతని ఎవరు సంహరించకూడదు. అలాగే భక్తులకి ప్రజలకి ఉపలబ్ధం కావాలని మంచి కోరికతో మంచి సంకల్పంతో వారు అద్భుతంగా పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి పాదయాత్రలో మేము స్వర్ణ పాదుకలు తీసుకొని వెళ్తూ ఇక్కడ కలవడం త్రివేణి సంగమం ఏది ప్రయాగరాజ్ లాగా ఉంది మాకు. జై శ్రీరామ్. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలం. ఈ యొక్క కార్యక్రమానికి గాను వీరికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్ ఇలాంటి ఏ బిరుదులు ఇవ్వాల్సిన అవసరం నిజంగా దానికంటే ఎక్కువ పనిది. కానీ మేము వీరి తరఫున కోరుతున్నాం. అలాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ తరఫున మేము కోరడం జరుగుతోంది. దయచేసి చాలా త్వరగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఈ యొక్క గోవును జాతీయ జంతువుగా జాతీయ ప్రకటించాలి. జై శ్రీరామ్. ఇప్పుడు మన స్వామి మాట్లాడతారు. జై శ్రీరామ్. మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరికి హాని తలపట్టని భారతీయులుగా మనం బతుకుతున్నాం. కానీ ఎన్నో శక్తులు, ఎన్నో కుయుక్తులు దాదాపు 1000 సంవత్సరాల నాటి మహాత్ములు ఋషుల తపస్సుతోని ఇంత గొప్పగా ఈ దేశం వర్ధిల్లుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తి పరిస్థితులకైనా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. స్వామి, మన ధర్మాన్ని రక్షించాలి, మన గోవును రక్షించాలి. ఎవరు చేయాల్సిన పనే కాదు. పిల్లలు మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. కాబట్టి ఇదంతా మనందరం వారైనా కృష్ణుడైనా ఎవరైనా కూడా ఆ గోమాత ముందుంటే ఆ గో వెంట నిలబడాలి స్వామి. అలా ఈ గోమాతతోని ఈ పాదయాత్ర చేయడం, వీరందరూ నా అన్నదమ్ములు నాకు తోడుగా ఇక్కడికి రామదన్ ఉంటామని చెప్పి ఈరోజు దేవేందర్ రెడ్డి గారు చెప్పడం, మీరందరూ చెప్పడం కూడా